మిత్రులారా, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వచ్చే నెల అంటే జూన్ 9, 10 తేదీల్లో హైదరాబాద్లోని తుల్జా భవన్లో 2 రోజుల రాష్ట్ర సదస్సును వాళ్ళు నిర్వహించుకోనున్నారు. ఇవాళ రైతాంగం పట్ల ప్రభుత్వాలు చూపుతున్నటువంటి చిన్న చూపు, అదేవిధంగా రైతు కూలీలకు గిట్టుబాటు ధర, అదేవిధంగా భూముల సమస్య, నీటి సమస్య, అన్ని విషయాలపైన ఒక లోతైనటువంటి అవగాహనను సమాజానికి అందించడానికి ప్రొఫెసర్లను, ప్రజా హక్కుల వాళ్ళను, ప్రజా సంఘాల వాళ్ళతో అది జరగబోతోంది. ఒక్క మాట మనం చూసినట్లయితే హైదరాబాదులో వాన పడుతుంది, గ్రామాలలో వాన పడతలేదు అనేటువంటి చాలామంది మాట్లాడుతున్నారు. ఊర్లల్లో నుంచి ఫోన్లు చేస్తున్నారు, హైదరాబాద్లో వాన పడిందా అని. అవును, హైదరాబాద్లో వాన పడుతుంది, మిగతా చోట్ల వాన పడతలేదు. ఎందుకని? దీనికి కారణం ఏమిటి అంటే హైదరాబాదులో భూతాపం ఎక్కువగా పెరిగింది, పర్యావరణం అంతా దెబ్బతిన్నది. ఇక్కడ చెట్లు చాలా తక్కువగా పెంచడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఉన్న చెట్లను కూలగొట్టుకోవడం అవుతూ ఉంది, నరికివేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద బంగ్లాలు, 1, 2, నిజంగానే 4-5 అంతస్తులు అయితే పర్వాలేదు, కానీ 40 అంతస్తులు, 50 అంతస్తులు ఇంకేమన్నా పెరిగినాయా? మీడియా మిత్రులే చెప్పాలి. 60 అంతస్తుల కంటే పైన ఉందా? ఇంకా పైన ఉన్నాయి. అంటే ఇంత అంతస్తులు పెరుగుతూ పోతూ ఉంటే ఆ గాలి తిరిగే విధానం కూడా దాంట్లో దెబ్బతిని ఆ ఎన్విరాన్మెంట్ అనేటువంటి దెబ్బతింటూ ఉంది. అంతేకాకుండా అప్పుడప్పుడు అసలు గ్రామాలలో వానలు పడితే హైదరాబాద్కు కూడా వర్షాలు అవసరమే, కానీ హైదరాబాద్ కంటే గ్రామీణ ప్రాంతంలో అడవులలో వర్షాలు తక్కువగా పడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ పర్యావరణ సమతుల్యం అనేటువంటిది దెబ్బతిన్నది కనుకనే దీనికి కారణం మానవ తప్పిదమే. ఇవాళ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి ప్రకారం, వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్ని అనుసరించి నిజంగా మనుషులందరం కూడా సరైనటువంటి అవగాహనతోటి ఈ సమాజాన్ని రక్షించుకోగలిగితే, ఈ భూమిని రక్షించుకోగలిగితే, భూమిని రసాయన ఎరువులతోటి పాడు చేసుకోనట్లయితే, ఈ భూమి స్వచ్ఛంగా ఉంచుకున్నట్లయితే మనకు పంటలు బాగా సమృద్ధిగా వస్తాయి. రైతులు పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర లభించినట్లయితే రైతును కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే అంటారు పెద్దలంతా కూడా, ఎద్దేడిసిన విషం రైతేడిసిన రాజ్యం సరిగ్గా ఉండదు అంటారు. అందుకని రైతును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పౌర సమాజం మీద ఉంది, ప్రభుత్వాలకు ప్రధానంగా బాధ్యత ఉంది అనేటువంటిది మనం ఒక్కసారి ఆలోచించాలి. వారి దృష్టికి కూడా తీసుకుపోవడానికే ఈ రైతాంగ సదస్సు జరగబోతుంది. ఈ రైతాంగ సదస్సును జయప్రదం చేయడానికి అందరూ కూడా అక్కడికి రావాలని, అదేవిధంగా మీడియా మిత్రులంతా కూడా ఆ 2 రోజుల రాష్ట్ర సదస్సును మీడియాలో ప్రచారం చేయవలసిందిగా మిత్రులందరికీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.